హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డబుల్ ట్యాప్తో ఫోన్ని లాక్ చేయడం ఎలా అన్లాక్ చేయడం ఎలా, మరియు మన కంట్రోల్ కీస్ ఉంటాయి కదా, కంట్రోల్ కీస్ ఫోన్స్ ఎలా చేంజ్ చేయాలో అది తెలుసుకుందాం. మరియు మన ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత వస్తుందో అది స్క్రీన్ మీద ఇలా రావాలో అది కూడా చూపిస్తుంది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా పేజ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫాలో చేయండి. సెట్టింగ్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ స్టైల్స్ ఉంటాయి కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత కొంచెం లైట్గా కింద స్క్రోల్ చేసిన తర్వాత వచ్చేసి హోమ్ స్క్రీన్ సెట్టింగ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి లాక్ లేఅవుట్ మరియు డబుల్ ట్యాప్ ఎంటీ స్పేస్ టు లాక్ స్క్రీన్ ఉంది కదా, ఆ రెండు వచ్చేసి ఆన్ చేసుకోండి. ఆఫ్ ఉన్నప్పుడు అది ఆన్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ వచ్చేసి డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మీ ఫోన్ అనేది లాక్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే ఫోన్ వచ్చేసి ఆన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒకసారి చూశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఆల్రెడీ చూడవచ్చు, నా స్క్రీన్ వచ్చేసి ఆఫ్ అయ్యి ఆన్ అయింది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. దాని తర్వాత వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ అండ్ క్విక్ సెట్టింగ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత క్విక్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లాసిక్ అండ్ స్ప్లిట్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత క్లాసిక్ అనేది నార్మల్గా అనేది ఉంటుంది. దాంట్లో వచ్చేసి డిఫాల్ట్ యాప్స్ అంటే నార్మల్ సర్కిల్గా ఉంటుంది. దాని తర్వాత స్క్వేర్ ఉంది. స్క్వేర్లో వచ్చేసి మన ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడొచ్చు మీరు. మన ఇక్కడ ఉన్నాయి కదా పైన నోటిఫికేషన్స్ వచ్చేవి, ఎలా అంటే మొబైల్ నెట్వర్క్, తర్వాత వాల్యూమ్, టార్చ్, నోటిఫికేషన్స్, ఏరోప్లేన్ మోడ్, లొకేషన్ అవన్నీ ఫాంట్స్ అనేది చేంజ్ అవుతుంది. మీరు చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి విండో ఉంది, స్పిర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది. ఫాంట్స్ మనం ఏ సెలెక్ట్ చేస్తామో దాన్ని బట్టి అవుతుంది. దానికి వచ్చేసి స్ప్లిట్, నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఉంది. ఆ స్ప్లిట్ వచ్చేసి ఓన్లీ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో ఓన్లీ సర్కిల్ మోడల్ ఉంటుంది, దానికి ఏమి ఉండదు. మీరు ఇంకొంచెం స్టైలిష్గా కావాలనుకుంటే క్లాసిక్లో వెళ్ళి మీకు ఇష్టం వచ్చింది అది ట్రై చేయవచ్చు. ఫోన్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది, చూస్తే కూడా కొంచెం లుక్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి సెట్టింగ్స్లో వెళ్ళండి. బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్లో వచ్చిన తర్వాత సేమ్ నోటిఫికేషన్ అండ్ క్లిక్ బార్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత స్టేటస్ బార్ ఉంది కదా, స్టేటస్ బార్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఐకాన్స్ చాలా వచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రియల్ టైం నెట్వర్క్ స్పీడ్ ఉంది కదా, అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో అది చూపిస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి సెట్టింగ్స్ ఆన్ చేయండి. సెట్టింగ్స్ ఆన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అండ్ క్విక్ బార్ ఉంది కదా, క్విక్ సెట్టింగ్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత క్విక్ సెట్టింగ్ ఉంది కదా, క్విక్ సెట్టింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి క్లాసిక్ అండ్ స్ప్లిట్ ఉంది కదా, దాని కిందనే రోస్టెడ్ గ్లాస్ ఎఫెక్ట్ ఉంది కదా, అది ఆఫ్ ఉంటే ఆన్ చేయండి. అది ఆన్ చేస్తే మనం వచ్చేసి టూల్స్ ఉంటాయి కదా, అది మొబైల్ నెట్వర్క్, వాల్యూమ్, టార్చ్ అనేది అది వచ్చేసి ఎఫెక్ట్ అనేది దానికి బాగుంటుంది. దాని చూడని కూడా లుక్ అనేది బాగుంటుంది. అలా వద్దనుకుంటే ఆ ఎఫెక్ట్, గ్లాస్ ఎఫెక్ట్ అనేది వచ్చేసి ఆఫ్ చేసుకోండి. లేదు కొంచెం మంచిగా కనపడాలనుకుంటే, ఫోన్ కొంచెం స్టైలిష్గా కనపడాలనుకుంటే మీరు అది వచ్చేసి అది క్లిక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.